నమస్తే, నేను మీ అశోక్ గౌడి మాట్లాడుతున్నాను వారధి టీవీ తరఫున. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది మన ఇంటి ఛానల్. ప్రతి క్షణం కూడా ప్రజాపక్షం. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కానీ మనం ప్రతిపక్షంగా కూడా ప్రజాపక్షంగా వ్యవహరించే మనం. ఎందుకంటే ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం సహాయపడాలి, ఏ విధంగా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి దానిపైనే మన సబ్జెక్ట్ నడుస్తుంది తప్పితే కానీ ఏ పార్టీనో వ్యతిరేకించడమో, లేకుంటే ముఖ్యమంత్రి వారిని మనము తిట్టడమో, అధికార పార్టీని తిట్టడమో, లేకుంటే ప్రతిపక్షాలపైన దుమ్మెత్తిపోయడమో ఇది కాదు. ప్రజల బతుకులు మారాలి, ప్రజల జీవనశైలి మారాలి, ప్రజలు మెరుగైన జీవితం జీవించాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రాంలన్నీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా నినాదం ఫ్రీ ఎడ్యుకేషన్, నా నినాదం ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్. అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బీసీలు కావచ్చు, ఏ వర్గానికి చెందిన వ్యక్తులైనా సరే తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డకు ఎడ్యుకేషన్ ఫ్రీగా అందాలి. అదేవిధంగా హెల్త్కి సంబంధించి ఇష్యూ ఏదొచ్చినా సరే, ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా సరే తెలంగాణ బిడ్డలకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే స్థాయికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదగాలంటే మినిమంగా ఈ రెండు వ్యవస్థలకి ఒక 20,000 కోట్ల రూపాయలు కావాలి. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టే స్థాయిలో ఉన్నప్పుడు మనం ఒక 20,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టలేమా? మీరు అంటూ ఉన్నారు ఆర్టీసీకి ప్రతి నెల మేము 300 కోట్ల రూపాయలు కడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. అయ్యా, మీకు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, సంవత్సరానికి మీరు 4,200 కోట్ల రూపాయలు ఆర్టీసీకి కేటాయించే బదులు ఆ స్కీమ్ తీసేసి పిల్లల ఎడ్యుకేషన్కి పెట్టండి. పిల్లల ఎడ్యుకేషన్కి పెడితే మీరు పిల్లలందరూ కూడా చదువుకొని విద్యావంతులు అవుతారు. తద్వారా రాష్ట్రం బాగుపడుతుంది, తద్వారా దేశం బాగుపడుతుంది. బస్సు ఎక్కి దిగినంత మాత్రంలో ఎంతమంది టైం పాస్ చేస్తున్నారు, ఎంతమంది టైం వేస్ట్ చేస్తున్నారు, ఎంతమంది రాష్ట్ర బడ్జెట్ని వేస్ట్ చేస్తున్నారు గ్రహించాలని చెప్పేసి కోరుచున్నాము. మీరు నిజంగా ఉచిత బస్సు ఇవ్వాలనుకుంటే 55 ఏళ్ళు 60 ఏళ్ళు సీలింగ్ ఏజ్ పెట్టాల్సింది. అదేవిధంగా విద్యార్థులందరికీ ఫ్రీగా బస్ పాస్ అని చెప్పేది ఉండే, అది పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు. అంతే తప్ప కానీ ప్రతి ఒక్కరికి ఫ్రీ బస్సు అంటే అమ్మగారింటికి పోయి కూరాడుకొచ్చుకొని కూడా బస్సు ఎక్కి టైంపాస్ చేస్తూ ఉన్నారు, బీడీలు చుట్టానికి బస్సు ఎక్కుతూ ఉన్నారు. అయ్యా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకసారి ఆలోచించాలి. నిజంగా ఫ్రీ అనేది మనం చూస్తూ ఉంటే రోజుకి 3 కోట్లు అంటే కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇన్ని కోట్ల రూపాయలు మనము ఆర్టీసీకి కేటాయిస్తున్నాం కదా. మరి ఒక సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి మనం ఇస్తున్నప్పుడు ఆ 3,000 కోట్ల రూపాయలు మనము విద్యకు ఎందుకు కేటాయించొద్దు? మనం చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా పల్లెటూళ్ళకి వచ్చిన వాళ్ళే. పల్లెటూళ్ళలో గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా ఉంటాయి, మరి వాళ్ళ జీతాలు ఎంత? మరి ప్రైవేట్ స్కూల్స్ ఎంత బాగా ఉంటాయి, వాళ్ళ జీతాలు ఎంత? ఒకసారి బేరో చేసుకుందాం. ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ సూపర్ ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగా ఉంటుంది, టీచర్లకి 20,000కి మించి శాలరీస్ ఇవ్వరు. గవర్నమెంట్ స్కూల్లో బిల్డింగ్ బేకార్గా ఉంటుంది, టీచర్లకు 70-80 రూపాయలు శాలరీ ఇస్తాం, అయినా రిజల్ట్స్ రావు. ఎందుకు ఈ వ్యవస్థ? అక్కడైనా విద్యనే, ఇక్కడైనా విద్యనే, మరి ఈ విద్యలో లోపం ఏంది? అలాంటప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక చర్య తీసుకోవాలి, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకురావాలి. ఏ విధంగా మన మెట్రో అవుతున్నదో, మెట్రో ప్లస్ గవర్నమెంట్ ఇద్దరు కలిపి మెట్రో నడిపిస్తూ ఉన్నారో ఆ విధంగా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకురావాలి. 1వ తరగతికి వెళ్ళి 10వ తరగతి వరకు 10 మంది టీచర్లు, ఒక పీటీ సార్, ఒక 5 మంది ఆయాలు ఒక బిల్డింగ్ కేటాయించి మేము సంవత్సరానికి ఇంత ఫీజు ఇస్తాం, మీరు స్కూల్ రన్ చేయని చెప్పేసి చెప్పండి. మీకు ఎంత పర్సంటేజ్ పెరుగుతుందో చూడండి. మనం ప్రైవేట్ మోటివేషన్ లేకుండా నిరంతరం గవర్నమెంట్ పర్యవేక్షణ అంటే ఈ వేలాది రూపాయల జీతాలు మనం ఇవ్వలేము రాను. ఎందుకంటే ప్రతి ఊర్లో స్కూల్ ఉండాలి. ప్రతి ఊర్లో అందరూ ఏనాడైతే 100కు 100% విద్యావంతులు అవుతారో ఆనాడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఆనాడే ప్రతి పౌరుడు బాగుపడతాడు. నిజంగా చాలామంది అంటారు ప్రశ్నించే స్థాయికి అందరూ ఎదగాలని చెప్పి. ప్రశ్నించే స్థాయికి అందరూ ఎదగాలని మీరంటారు, కానీ ప్రతి అవసరానికి ప్రజలు నిలబడే స్థాయికి అందరూ నిలబడే స్థాయి రావాలి. ఏ విధంగా అంటే రాష్ట్రానికి ఒక సమస్య వచ్చినప్పుడు ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలు చెందించే స్థాయికి ప్రతి ఇల్లు ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాం? మా నాయనకు 2,000 పింఛన్ వస్తుందా, మా అమ్మకు 4,000 పింఛన్ వస్తుందా, మాకు ఉచిత బియ్యం వస్తున్నాయా, ఇవే చూస్తూ ఉన్నాం. కానీ మనం రాష్ట్ర ప్రభుత్వం ఆపదలో ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు ఆదుకునే స్థాయిలో ఉన్నామా అంటే కేవలం 2-3% మాత్రమే ఉన్నాం. మరి 2-3% తోటి తెలంగాణలో 4 కోట్ల మంది అని చెప్పుకుంటున్నాం. మరి 12,000 మంది పోతే, 12 లక్షల మంది పోతే మిగతా వాళ్ళందరం కూడా రాష్ట్రం మీద పడి తినేవాళ్ళమేనా? రాష్ట్రం మీద పడి మేసేవాళ్ళమేనా? అలాంటప్పుడు మనకు గేదెలకు ఏం సంబంధం, మనకు గాడిదలకు ఏం సంబంధం? డిఫరెన్స్ మనము గాడిదతో సమానమే అనుకుందామా? కాదు కదా. మనం మనుషులం, ఆలోచించగలుగుతాం. నేను చెప్పింది మీకు కోపం రావచ్చు,
అయినా నేనేం బాధపడను. మీకు కోపం రావడంలో నాకు ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే మీరు నిజంగా మనుషులు అనుకుంటే ఈ ఉచిత పథకాలకు దూరంగా ఉండి రాష్ట్ర అభివృద్ధి వైపు పయనించే విధంగా మీరు పోరాటం చేయాలి. ఎందుకంటే ఇది మన రాష్ట్రం, ఇది మన దేశం. మనం ఎక్కడో పరాదేశంకి వెళ్ళి రాలేదు. మనం ఇక్కడ అడకదిననికి మనకెందుకు పెన్షను అని మనం భావించాలి. మనకెందుకు ఈ పథకాలు అని చెప్పి మనం భావించాలి. నిజమైన పేదవాళ్ళకి పథకాలు అందే విధంగా చర్య తీసుకోవాలి. ఈ గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నిజంగా పిల్లలు లేని వాళ్ళకు, మీరు ముసలి వాళ్ళకు, వృద్ధులకి 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వండి, తప్పులేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఐటీ కట్టే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మీరు పెన్షన్ ఇవ్వడం అనేది బాధాకరంగా ఉంది. వాళ్ళ శాలరీలకి వెళ్ళి ఒక 5%, నాన్నకు 5%, అమ్మకు వచ్చే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తద్వారా మీకు ఒక 2 లక్షల రూపాయల పెన్షన్లు మాఫ్ అవుతాయి. ఆ మాఫ్ అయిన డబ్బులు మిగతా పేదవాళ్ళకి ఇంకా చాలామందికి మీరు ఇవ్వగలుగుతారు. రైతు కూలీలు కావచ్చు, మనము కౌలు రైతులు కావచ్చు, చాలామందిని ఆదుకున్న వాళ్ళం అవుతాం. నిజంగా రాష్ట్ర ప్రణాళిక మారాలి, ప్రణాళిక బద్ధం మారాలి. మీరు క్షేత్రస్థాయిలో కూర్చొని ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలుగుతాం అనేది మీరు స్టాండ్ తీసుకోవాలి. అంతే తప్పితే కానీ నాయకులు చెప్పిన మాటలు, ఆఫీసర్లు చెప్పిన మాటలు వింటే కేసీఆర్ లాగానే, గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వానికి కూడా మనము చర్మగీతం పాడే రోజులు ఉంటాయి. అలాంటి రోజులు రావద్దు. మనము దీర్ఘకాలికంగా ఈ తెలంగాణని ఇండియాలోనే నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లాలంటే ఒక ప్రణాళికను సృష్టించుకుందాం. ఈ 5 ఏళ్లలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మనం 6 నెలలు అయిపోయింది. ఇంకా 4.5 సంవత్సరాలలో మనం ఏం చేయగలుగుతామనేసి కంప్లీట్ 4.5 ఇయర్స్ది ప్లాన్ తీసుకొని ముందుకు పోతుంటే, ప్రతి నెల ఏమేమి చేయాలి, ప్రతి సంవత్సరం ఏమేమి చేయాలని చెప్పేసి ఒక ప్రణాళిక తీసుకొని పోతుంటే ఆటోమేటిక్గా ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన తర్వాత 6 లక్షల కోట్ల బడ్జెట్కి ఎగబాగుతుందని చెప్పేసి నేను చాలా విశ్వసిస్తున్నాను. ఇట్లు మీ అశోక్ గౌడ్, వారధి టీవీ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుచున్నాను. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.